వెల్కమ్ టు ఏటీవీ. గ్రామంలో వీధి లైట్లు వెలగడం లేదని, మంచినీటి సమస్య ఉందని, పారిశుద్ధ్య పనులు చేయడం లేదని ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా కానీ పట్టించుకొని అధికారులు. సుజాతనగర్ మండలం గరిపేటలో గ్రామ పంచాయతీ చివరలో అంబేద్కర్ కాలనీ గత అనేక రోజుల నుండి సమస్యల మీద కొట్టుమిట్టాడుతుంది. విషయం తెలుసుకున్న మండల మాదిగ ఐక్యవేదిక సభ్యులు గురువారం నాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ కాలనీ అంటే చాలా వివక్ష. గరిపేట పంచాయతీలో మాదొక భాగం అయినా సరే ఒక చెత్త కొట్టేది లేదు, గ్రామ పంచాయతీ నుంచి ఒక బీసింగ్ పౌడర్ జల్లేది లేదు. వర్షాకాలం వచ్చి ఇప్పటికి 2 నెలలు అయినా కానీ ఒక చెంచాడు బీసింగ్ పౌడర్ తెచ్చి మాకు జల్లిన పరిస్థితి లేదు. మిషన్ భగీరథ వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, వీధి లైట్లకి ఇబ్బంది పడుతున్నాం. చీకటి పడితే పాములు ఇళ్లలో ఉంటున్నాయి. ఒక్క అధికారికి చెప్పినా కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి 100 సార్లు చెప్తున్నాం, మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఏం లేదు, మేము ఏం చేసేది లేదని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎప్పటికప్పుడు చేతులు ఎత్తేస్తాడు. పై అధికారులకు చెప్పినాం, ఏ అధికారికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దయచేసి మా గ్రామానికి వీధి లైట్లు, పారిశుద్ధ కార్యక్రమంతో చెత్త రోడ్డు వైపులు 2 వైపుల చెత్త ఇటు వచ్చి ఉంటుంది. ఆ చెత్తలో మేము ఇట్లా ఈగిపోవాల్సి వచ్చిన పరిస్థితి, ఒక ఆటో వస్తే ఊర్లకు వచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా యందు దయ ఉంచి కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.